ఏషియాలోకి అడుగుపెట్టినారు. 1920లో కోల్కతాలో ప్రారంభమైన ఈ రోటరీ క్లబ్ ఇండియాలో విస్తరించింది. సుమారు 34,000 రోటరీ క్లబ్స్ 2,000 కంట్రీస్లో ఉన్నది. ఇండియాలో సుమారు 300 క్లబ్స్ ఉన్నవి. ప్రపంచవ్యాప్తంగా 1.2 మిలియన్ సభ్యులు రోటరీ సేవలు అందిస్తున్నారు. రోటరీ is the oldest, most prestigious service club organization in the world. రోటరీ ఈనాడు ఇండియాలో పోలియో రహిత ఇండియా కావడానికి రోటరీ వన్ ఆఫ్ ద మేజర్ రోల్ పోషించినది. వివిధ క్లబ్ల్లో భాగంగా ఈ రోటరీ క్లబ్ లో కూడా సభ్యులంతా ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా చేస్తున్నారో కానీ మన రాష్ట్రంలో మన జిల్లాలో మటుకు ప్రత్యేకంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు స్కూల్స్ దగ్గర నుంచి మొదలెట్టి తాగునీరు సరిగా లేని గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్ల దగ్గర నుంచి మొదలెట్టి వ్యవసాయానికి కావాల్సిన సాగునీరు కూడా ఇస్తున్నారని నేను మిత్రులు చెప్పిన దీన్ని చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ప్రతి మనిషి ఏ రకంగా పుడతాడో ఏదో ఒక రోజు అందరూ తను కూడా స్వర్గానికో నరకానికో వెళ్ళాల్సిందే. జీవిగా బ్రతుకున్నంత కాలం ప్రతి మనిషి ఈ సమాజానికి మన కుటుంబానికే కాకుండా మన పక్కన ఉన్న సమాజంలో మనుషులకి ఎంత సేవ చేశామో మనం మరణించిన తర్వాత ఏ రకంగా ప్రజానికం మనల్ని గుర్తుపెట్టుకున్నారు అనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని బ్రతికున్నంత కాలం ఏదో ఒక రకమైన సేవలు చేసే దాంట్లో భాగంగా ఈ క్లబ్ ద్వారా కూడా చేస్తున్న మీ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా అభినందిస్తూ, తల్లిను నవ్వితే మాగాని అమ్మా భూమి తల్లి నువ్వు నవ్వితే మాగాని పంట, తల్లిను నవ్వితే మాగాని ఎద తలుపు తీసావంటే సింగరేణి, తల్లిను నవ్వితే మాగాని ఎద తలుపు తీసావంటే సింగరేణి, తనువునే తవ్విపోసిన మనసునే గొయ్యి చేసిన, తనువునే తవ్విపోసిన మనసునే గొయ్యి చేసిన, పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టల పడుతున్న తిప్పలు, పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టల పడుతున్న తిప్పలు, ఏ రోజుకా రోజు తీరి నూరేళ్ళ ఆయుష్ కోరి, ఏ రోజుకా రోజు తీరి నూరేళ్ళ ఆయుష్ కోరి, కడుపుల తిరిగేటి కొడుకులకై నువ్వు తిరుగుతున్నావేమో సూర్యుని కుడి చుట్టూ నేలమ్మ అహ నేలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నీలమ్మ నీలమ్మ నీలమ్మ. ఆ గోదావరి తల్లి సృష్టించిన నాగరికతకి ఒక చిహ్నం ఖమ్మం. కానీ అట్లా ఖమ్మం అంటే గొప్ప గౌరవం. దాశరథి రంగాచారి గారు రాసిన జీవనయానం చదివితే తెలంగాణ రైతాంగ పోరాటం నుంచి ఒక అద్భుతమైన చైతన్యం ఇక్కడ ఎట్లా వెల్లివిరిసింది. నాకు తెలిసి ఖచ్చితంగా నేను ఖమ్మం పౌరుల్ని కోరేది ఏంటంటే మీరు మీ రోటరీ క్లబ్ నుంచి పూనుకొనైనా చేయండి. దాశరథి రంగాచార్య గారి విగ్రహం, దాశరథి కృష్ణమాచార్య గారి విగ్రహం తప్పకుండా ఖమ్మంలో ఉండాలి.